నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం సచివాలయంలో పవనన్న ఆరోగ్య భరోసా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన కిమ్స్ యాజమాన్యానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అపర అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ గ్రామంలోని మొట్టమొదటిగా ఈ శిబిరం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కోరారు. వేమనవారిపాలెం గ్రామంలో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారి చేతుల మీద. అక్కడ కూడా ఈ నాయకులందరూ అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గన్నవరం మండలంలో లంకల గన్నవరంలో ఇది డొక్కా సీతమ్మ గారి పెరిగినటువంటి ప్రాంతం. అపర అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారి ఏరియాలో ఈరోజు పవనన్న ఆరోగ్య భరోసా అనే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఉచిత వైద్యం అందించాలి. వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి ముందుగా కిమ్స్ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాపిశెట్టి రాము ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కామన్గల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. మీరు ప్రచారం చేస్తారు కదా, ప్రజలు ఏమంటారు? మీకు మద్దతు ఇస్తారా? ఏమంటారు? ప్రజల దగ్గరికి వెళ్ళి మంచి స్పందన ఉంది. ఇంకోటి ఏంటంటే 5వ వార్డు జనరల్ వార్డు కాబట్టి మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 5వ వార్డు మాత్రము చాలా సమస్యలతోటి కూడుకున్నది. ఇంతవరకే ఈ 5వ వార్డులో ఎన్నో సమస్యలు, అంటే ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, చనిపోయిన కుటుంబాల సమస్యలు కానీ, అలాగే పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, ఏదన్నా అనుకోకుండా యాక్సిడెంట్లు అయితే వచ్చే సమస్యలు కానీ, ఎన్నో సమస్యల మీద పోరాడడం జరిగింది. అలాగే అంటే ఒక సోషల్ వర్కర్గా 25 సంవత్సరాలుగా ఎన్నో సుదీర్ఘమైన సహాయాలు చేయడం జరిగింది. ఈరోజు కారు గుర్తు అంటే మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన కారు గుర్తులో జాయిన్ కావడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకనంటే 1200 మంది ఆత్మ త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఈరోజు మన తెలంగాణను మనం బతికించుకోవాలంటే కారు గుర్తుకే రావాలని చెప్పి, కారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జాయిన్ అయితేనే మన తెలంగాణకు మనకు మంచి అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందు కూడా మీరు చాలా చూసిర్రు. ఇంతకు ముందుకు జరిగిన అభివృద్ధి పథకాలు మొత్తము టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినవి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ తేజస్ డిఫెన్స్ అకాడమీ మరోసారి తన ప్రతిభను నిరూపించింది. గ్రామీణ నేపథ్యంలోని విద్యార్థులకు సరైన శిక్షణ ఇస్తే జాతీయ స్థాయి ఉద్యోగాలు సాధించగలరని అకాడమీ నిరూపించింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు భారత రక్షణ పారామిలిటరీ దళాల్లో ఉద్యోగులు సాధించారు. ఇందులో 15 మంది ఇండియన్ నేవీకి ఎంపికయ్యారు. మరో 15 మంది SSC-GD ద్వారా వివిధ పారామిలిటరీ విభాగాల్లో నియామకం పొందారు. ఇది అకాడమీకి గర్వకారణమని రికార్డింగ్గా నిలిచింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తేజస్ అకాడమీ చైర్మన్ CH సతీష్ రావు తెలిపారు. Next,
అక్కడ ఓకే మీ ఆప్టిమ్స్ అకాడమీ లాంగ్ టర్మ్ స్టూడెంట్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్ కె కళ్యాణ్ కుమార్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఎం సాయి ప్రణీత్ నిర్మల్ SSR జాబ్ వచ్చింది. దీనికి కారణం మా డైరెక్టర్ సార్ సతీష్ రావు సార్. నేను 2021 పాస్డ్ అవుట్. నేను కోవిడ్ బ్యాచ్. ఇక్కడ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినాక స్లోగా నీట్గా సార్ గైడెన్స్ ఇచ్చి నేర్పించాడు. మా కాలేజ్లో మాది సొంత గ్రౌండ్, ఎవరి మీద ఆధారపడకుండా ఇక్కడనే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాం. నేను సైక్లింగ్లో స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను. అప్పుడు కూడా నాకు మా డైరెక్టర్ సార్ ఆర్థికంగా సహాయం చేశాడు. దీనికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా డైరెక్టర్ సార్కి. థ్యాంక్ యూ. ప్రజెంట్ నేవీ SSR వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో phase 1 phase 2 కంప్లీట్ అయింది. మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అగ్నివీర్లో తేజస్ అకాడమీ నుండి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. 15 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో SSR ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా 15 మంది విద్యార్థులు SSC GDలో CISF, CRPF, BSF ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఒకేసారి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ విద్యార్థులందరూ కూడా ఫిబ్రవరి నెలలో ఈ నెల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగి కాంతారావుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు చేసిన అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదని సారపాక టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు కొనకంచి శ్రీను విమర్శించారు. సారపాకలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ అగ్రనేతల ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు సామరస్యంగా నిరసనలు చేపడుతుంటే కాంగ్రెస్ పార్టీ వారు కావాలని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు. అప్రయోజకరమైన విమర్శలు కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇచ్చేటప్పుడు మాట్లాడతారు, వేసుకొని నేను వద్దానే అన్నీ ఇంట్లోనే అవుతాయి. ఇచ్చారా? ఒక్క సంవత్సరంలో 200 జాబులు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా మీరు? మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు. ఇచ్చారా మీరు? అలాగనే వృద్ధులకి 2000 కేసీఆర్ వాడగొడితే వారంలో డిసెంబర్లో మీకు 4000 ఇస్తామని చెప్పావు. ఇచ్చావా నువ్వు? వికలాంగులకు 4000 కేసీఆర్ ఇస్తుండు, నేను 6000 ఇస్తానని చెప్పావు. ఇచ్చావా నువ్వు? అన్ని ఒకదంపుడు మాట్లాడి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి అబద్ధాల మీద నువ్వు కుర్చీలో కూర్చొనే వాళ్ళ కేసీఆర్ గారిని తిడుతున్నారు మీ నాయకుడు. ముందు సంస్కారం తెలుసుకొని మీరు మాట్లాడండి, ప్రెస్ మీట్లు పెట్టండి, ఏదైనా తెలుసుకోండి. ఒక ఉద్యమ నాయకుడు ఈ తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ టెక్చర్ మీద ఉన్నాడు, రేపు మార్చికి పోతాడని చెప్పేసి భాష మాట్లాడింది నువ్వు, ఇష్టమైనట్టు మాట్లాడింది మీరు. అలాగనే పార్టీలు మానకుండా మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 10 సంవత్సరాలు మా నాయకుడు ఎమ్మెల్యేగా చేసిండు. అతన్ని పట్టుకొని మీరు నోటికొచ్చిన మాట్లాడుతున్నారా? ఇవాళ అధికారం మీకుంటది, రేపు ఇంకోళ్ళకి వస్తుంది. అప్పుడు మరి మీరు కూడా ఇంతే మాట్లాడాలి. కానీ మేము మా ఓళ్ళు, మా మహిళలు కానీ మా నాయకుడు కానీ మేము మాట్లాడం. ఎందుకంటే మా నాయకుడు మాకు సంస్కారం నేర్పిండు. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా మాట్లాడితే మీరు ఏది మాట్లాడితే మేము మాట్లాడగలుగుతాం. మీరు ఎన్ని మాట్లాడితే మేము 10 మాట్లాడతాం. మీరు ఒక్క మాట్లాడితే మేము 10 మాట్లాడతాం. కానీ రంగారెడ్డి జిల్లా అమన్గల్ మున్సిపాలిటీలో 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దుడ్డు కృష్ణ ఇంకేంటి ప్రచారం చేశారు. చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అమన్గల్ మున్సిపాలిటీ 4వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మీ దుడ్డు కృష్ణ ప్రజలందరికీ నమస్కారము. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలంటే మీ ముందు వస్తున్న కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా అధికారం లేదు, ఏమి లేదు, పనులు కావు. కాంగ్రెస్ పార్టీకి వేసే పనులు అయితే సిసి రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, ఊరు సమస్య ఏదున్నా పరిష్కరించవచ్చు. ప్రస్తుతం మన ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ మల్లు రవి సారు, మన సీఎం రేవంత్ రెడ్డి సారు మన ప్రాంతవాసి కావున మనం అందరము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. కావున
బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా ఏం ఊరు అభివృద్ధి జరగదు. కావున ఊరి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో బీజేపీ మున్సిపాలిటీలో ఉన్న ఇక్కడ పనులు అక్కడనే, ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే, సిసి రోడ్లు కూడా ఊళ్ళో సగం లేవు, ఏమి పనులు చేయలేదు బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్ కూడా ఏం చేయలేదు. ఎమ్మెల్యే ఉన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, సీఎం కూడా ఉన్నారు. కావున మనకు పనులు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. వరంగల్ మున్సిపాలిటీ 4వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మీ దుడ్డు కృష్ణ ప్రజలందరికీ నమస్కారము. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాడని V5 న్యూస్.